కోర్టు కేసులు నడుస్తూ ఉండేది. కానీ పాత చట్టంలో దీన్ని రిమూవ్ చేశారు. ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ల్యాండ్ ట్రిబ్యునల్ లో సెకండ్ అపీల్ అనేది వేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రీవియస్ గా కూడా రెవెన్యూ కోర్టుల వ్యవస్థ అనేది ఉండేది. 2020లో వచ్చిన సాదాబాయినామా అప్లికేషన్స్ కూడా ఈ చట్టంలో వచ్చినట్లుగానే పరిగణించబడతాయి. తర్వాత మనకి సాదాబాయినామాల క్రమబద్ధీకరణకి గవర్నమెంట్ అనేది ప్రొవిజన్ ఇస్తుంది. సాదాబాయినామాలను క్రమబద్ధీకరిస్తారు. అది కూడా మనకి సాదాబాయినామాలకి వచ్చిన అప్లికేషన్ కి నోటీసులు ఇచ్చి నోటీస్ ఇచ్చిన 90 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేస్తారు ఆర్డీఓ. సో కాబట్టి సెక్షన్ 6 కింద ఈ సాదాబాయినామాల క్రమబద్ధీకరణ ప్రొవిజన్ అనేది నూతనంగా ఈ చట్టంలో వచ్చింది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 8 కింద కూడా ఆర్డీఓ అనేది మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో సెక్షన్ 8 లో ఏమేమి వస్తాయి అంటే సివిల్ కోర్టు డిగ్రీ, అంటే ఎవరైనా రైతుకి ఫేవర్ గా కోర్టులో ఆర్డర్ వచ్చింది, సివిల్ కోర్టులో ఆర్డర్ వస్తే వాళ్ళు ఆర్డీఓకి అప్లై చేసుకుంటే ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసే పవర్ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్త డిగ్రీస్ ఉంటాయి, అంటే లోకాయుక్తలో జడ్జిమెంట్ రావచ్చు. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఆర్డీఓకి చేసే పవర్స్ అనేది ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇనామ్ ల్యాండ్స్ కి ఓఆర్సీ సర్టిఫికేట్ ఇవ్వడము, పర్మనెంట్ టెనెన్సీ యాక్ట్ కింద 38E సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, ఎల్పిఎస్ యాక్ట్ కింద ఆర్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ కింద కూడా మ్యూటేషన్స్ ఆర్డీఓ చేసే అథారిటీ అనేది సెక్షన్ 8 లో పొందుపరచడం జరిగింది. ఈ రెండు సెక్షన్లు అంటే సెక్షన్ 6 కింద ఉన్న సాదాబాయినామాల క్రమబద్ధీకరణ, అదేవిధంగా సెక్షన్ 8 లో చేసే మ్యూటేషన్స్, ఈ రెండు సెక్షన్ లో ఏదైతే ఆర్డీఓ మ్యూటేషన్ చేస్తారో వీటికి కూడా 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఉంది. వీటికి ఆర్డీఓ మ్యూటేషన్స్ చేస్తారు కాబట్టి మ్యూటేషన్ చేసిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది కలెక్టర్ కోర్టులో వేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి సాదాబాయినామా క్రమబద్ధీకరణ జరిగింది. కొంతమంది అది రిజల్ట్ అయిన తర్వాత ఎవరైతే సేల్ చేశారని ఉందో వాళ్ళ తర్వాత వాళ్ళకి మేము అమ్మకుండానే మా భూమిని అమ్మినట్టుగా ఆర్టీఓ రెగ్యులైజ్ చేశారు అని గ్రీవెన్స్ ఉండొచ్చు. కొంతమందికి మేము కొన్నాము అయినా కూడా మా సాదాబాయినామా అప్లికేషన్ రిజెక్ట్ చేశారు అనేది కూడా సాదాబాయినామాలు మన రాష్ట్రంలో సుమారు 9 లక్షలకు పైగా రైతులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. కానీ పాత చట్టంలో సాదాబాయినామాల్ని క్రమబద్ధీకరించడానికి చట్టంలో ప్రొవిజన్ లేదు. సో లేకపోవడం వల్ల హైకోర్టుకు కూడా అప్రోచ్ అయితే కొంతమంది ఆ రైతులు హైకోర్టులో స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో సెక్షన్లు అంటే సెక్షన్ 6 మరియు 8, 6 and 8 ఈ రెండు సెక్షన్ల కింద కూడా ఆర్టికో లెవెల్లో మ్యూటేషన్స్ జరగడానికి ఈ సెక్షన్ లో రూపొందించారు. సెక్షన్ 6 ఏమంటే సాదాబాయినామాల క్రమబద్ధీకరణ మనకి. సో ఈ సెక్షన్ 5 మరియు 7 ఈ రెండు సెక్షన్ల కింద చేసిన తహసీల్దార్ చేసిన మ్యూటేషన్స్ లో కూడా ఎవరైనా అంటే మాకు అన్యాయం జరిగింది, లేదు మాకు కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి, సో మా ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది. సో 2 అంచెల అపీల్ వ్యవస్థ అంటే తహసీల్దార్ లెవెల్లో మ్యూటేషన్ జరిగిన 60 రోజుల్లోగా ఫస్ట్ అపీల్ అనేది ఆర్డీఓ లెవెల్లో ఆ రైతు అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర డిస్పోజ్ అయ్యింది, స్టిల్ నాకు న్యాయం జరగలేదు అనుకుంటే కలెక్టర్ దగ్గర ఆర్డీఓ జడ్జిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ అపీల్ కూడా ఫైల్ చేసుకోవచ్చు.